ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ వ్యవస్థ సమస్యల్లో పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళే కీలకమయ్యారు. ఇప్పుడు వాళ్ళను ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక అంశం రోజు చర్చగానే ఉంటుంది. అదే వాలంటీర్ వ్యవస్థ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మ్యాక్సిమం పథకాలన్నీ వాలంటీర్ల చేతుల మీదే నడిచాయి. ప్రభుత్వం ఏం చేయాలన్నా వాలంటీర్లే చూసుకునేవారు. వాళ్ళపై నమ్మకంతో జగన్ తన ఎమ్మెల్యేలను కూడా నమ్మలేదు. మంత్రులు, ఎమ్మెల్యేల కంటే వాలంటీర్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు జగన్. కానీ అది ఆయనకు ఎన్నికల్లో సమస్యగా మారింది. అయితే కూటమి ప్రభుత్వం మరి వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి అనుకుంటోందా? ఎన్నికల ప్రచార సమయంలో వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలు ఆరోపించారు. వారి వాదనకు బలం చేకూర్చుతూ కొంతమంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ వైసీపీకి తమ తరపున ప్రచారం చేశారు. అయితే ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని, తమకు తాముగా అలా చేయలేదని అన్నారు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల వ్యవస్థను మూసేయాలనే డిమాండ్ రాగా దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. అమరావతిలో జరిగిన సర్పంచ్ సంఘాల సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ స్పందించారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచులు కోరగా అందుకు పవన్ ఒప్పుకోలేదు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఉంది అన్నారు. తద్వారా వాలంటీర్లకు ప్రభుత్వం ఇప్పటికీ అనుకూలంగానే ఉంది అనే సంకేతం ఇచ్చారు. గత ప్రభుత్వం వాలంటీర్లు మోసం చేసింది. వాళ్ళ ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు, కానీ వాళ్ళు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ అధినేత, ప్రస్తుతం సీఎం చంద్రబాబు కూడా తాము వాలంటీర్లను తొలగించబోము అని తెలిపారు. పవన్ కళ్యాణ్ సైతం వాలంటీర్లను ఇతర ఉద్యోగాల్లో నియమించే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ దశగా బలమైన అడుగులు పడలేదు. వైసీపీ హయాంలో అన్ని వాలంటీర్లు చేయడం వల్ల సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. సర్పంచులు చేయడానికి ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో సర్పంచులదే పైచేయి అయింది. దానితో వాలంటీర్ల ఫ్యూచర్ సమస్యల్లో పడింది. కానీ కూటమి ప్రభుత్వం వారికి అనుకూలంగానే ఉన్నట్లు తాజాగా పవన్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. వారికి ఒక దారి చూపించడం మంచిదే కదా. తద్వారా ఆ యువత కెరీర్ దెబ్బతినకుండా ఉంటుంది. వారు మనవాళ్లే, మన యువతను మనమే దెబ్బతీసుకోకూడదు అని విశ్లేషకులు అంటున్నారు.